నిన్న మాకు ట్యూస్డే రోజు సంత జరుగుతుంది మార్కెట్ అని చెప్పాను కదా. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఏవైనా తీసుకొచ్చినా అవి మార్కెట్ అండి అని చెప్తా ఉంటాను కదా మీకు. నిన్న ఒక దగ్గర ఒక షాప్ కనబడింది, అంటే చిన్న బండి అది పెట్టుకొని టేబుల్ వేసుకొని పెట్టుకున్నారనమాట. పర్సెస్, బ్లౌజ్ పీసెస్, బ్లౌజెస్, ఇంకేవేవో పెట్టారండి రకరకాలుగా. ఇంకా అలాంటివి చూసాను ఏంటంటే నేను కొంచెం టెంప్ట్ అయిపోతాను. టెంప్ట్ అవ్వడం అంటే నాకు కొంచెం తక్కువ ధరలోవే తీసుకుంటా ఉంటాను నేను. కాబట్టి ఎప్పుడో ఒకసారి పెట్టే దగ్గర కొంచెం పెడతాను, కానీ సాధ్యమైనంత వరకు ఏవైనా కూడా నేను తక్కువలో తీసుకోవడానికే ఇష్టపడతానని చెప్తా ఉంటాను కదా. అక్కడ ఈ బ్లౌజ్ ఒకటి నాకు చూడగానే బ్లాక్ కనబడింది అనమాట. కనబడగానే సరే ఇది స్ట్రెచబుల్ అనమాట. చూడగానే కనబడింది. దీనిపైన ఏదో ఇట్లా వర్క్ లాగా వచ్చింది చూడండి, అంటే డిజైన్ థ్రెడ్ వర్క్ అది ఇదేం కాదు, జస్ట్ మామూలు పల్చానే ఉందండి, పెద్ద ఇదేం కాదు. ఇలా డిజైన్ నెక్ దగ్గర కూడా బాగా వచ్చింది. ఇది ఎంతమ్మా అంటే 100 రూపాయలు అన్నారు. 80కి ఇస్తావా 90కి ఇస్తావా అంటే లేదమ్మా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నాను అని చెప్పింది అనమాట. నాకు ఇష్టమైన కలర్ బ్లాక్ ఉంది. ఒక 10-20 బ్లౌజెస్ ఉన్నా కూడా నేను బ్లాక్ తీసుకుంటా అని చెప్పాను కదా. షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, కొంచెం ఆలోచించాను తీసుకోనా వద్దా అని. కానీ మరీ షార్ట్ లేవు కదా, కొంచెం పర్వాలేదు ఇక్కడ వరకు ఉంటాయి కదా, సరే ఓకే తీసుకుందాం. ఈ బ్లౌజ్ నేను తీసుకుంటే వాళ్ళకు ఒక 20-30 రూపాయలు మిగులుతాయి కదా. 20 రూపాయలు 30 అట్లా మిగిలితే వాళ్ళకు కూడా వ్యాపారం చేసుకున్నందుకు అక్కడ వచ్చి వాళ్ళు రోజంతా అంటే ఈవినింగ్ వస్తారండి, వచ్చి నైట్ ఎంతోసేపు అక్కడ ఉంటారనమాట. వాళ్ళకు కూడా ఎవరైనా కొంటేనే కదా వచ్చేది పాపం. అందుకని నేను ఆలోచించాను అనమాట. సరే ఇది నేను తీసుకుంటాను. 1-2 సార్లు నాకు అవసరం, 1-2 సార్లు అని కాదు, ఇవి పట్టింది ఇది అంటే మాత్రం ఎన్నిసార్లు అయినా వేసుకుంటాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పాను, అమ్మ ఇది మాత్రం పట్టకపోతే నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పా. కానీ వేసుకొని చూశాను, సరిపోయింది. కాబట్టి అనిపించింది అనమాట. ఈ చిన్న చిన్న వ్యాపారులు పాపం రోజంతా వాళ్ళు కొంటే వాళ్ళకి వస్తాయి కదండి. అలా కూర్చుని ఎండలో ఉంటారు, నిలబడి అలాగే ఉంటారు కూర్చొని వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర కొంటే తప్పేముంది. అది నా మెంటాలిటీ. ఎందుకంటే వాళ్ళకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు మిగిలితే వాళ్ళు చక్కగా ఆ రోజుకి అలా 10-20 మంది కొన్నారనుకోండి, వాళ్ళకి ఆ రోజు వాళ్ళ రోజుకి తినడానికి కొంచెం కొంత డబ్బులు వచ్చినట్టే కదా. కాబట్టి నేను అలా ఆలోచిస్తాను. ఎక్కువగా పాష్ కల్చర్ ఉండి కాస్ట్లీవి కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అది మీ మెంటాలిటీ మేడం. నా మెంటాలిటీ అయితే ఇదే, నేను తక్కువ అని చూడను. వాళ్లకు బ్రతుకు తెరువు గురించి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రోజు కొంచెం పూట గడుస్తుంది కాబట్టి కొంటే వాళ్ళు సంతోషపడతారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఇది నా మెంటాలిటీ. చూడండి బాగుందా.